ఆంజనేయ నమః. హనుమాన్ ఇంకా సజీవంగా ఉన్నాడా? అయితే అతను ఎక్కడ ఉన్నాడు? హనుమంతుడు సజీవంగా ఉండడానికి గల రహస్యమేంటి? హనుమాన్ బలానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అలానే అఖండ శక్తి స్వరూపమైన హనుమాన్ విజయాలను తెలుసుకుందాం. ఓం మహాతేజాయ నమః. భక్తితో ఏ పనైనా సాధించవచ్చు అనే విషయానికి మంచి ఉదాహరణ మన ఆంజనేయుడు. శక్తి కన్నా మించినది భక్తి అని ముందు నమ్మినవాడు వాయుపుత్రుడు. అలానే అనేక కార్యాలలో విజయుడు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఈ భూమి అంతరించే వరకు అంటే కలియుగాంతం వరకు సజీవుడుగా ఉంటాడు అని దీవించబడ్డాడు. ఓం కామరూపాయ నమః. శివుని 11వ అవతారమే ఈ హనుమంతుడు అంటారు. అందుకనేమో కైలాస పర్వతంలోనే ఈ అంజి ఉంటాడు అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. మౌంట్ కైలాస్ అంటే శివపార్వతుల విశిష్ట స్థలం కనుక అక్కడే శివుని 11వ అవతారం అయిన ఈ వాయుపుత్రుడు అక్కడే ఉండొచ్చు అనే చరిత్ర గాథలు వినిపిస్తూ ఉంటాయి. ఓం పింగళాక్షాయ నమః. ఇక హిందూ పురాణ గ్రంథాల ప్రకారం ఈ లోకంలో 7 అమరంగా ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్పవచ్చు. ఇంతకీ ఎవరా 7? అయితే ఇప్పుడు మనం ప్రథమంగా హనుమాన్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ హనుమాన్ సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం నాటివాడు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ హనుమాన్ మరణాన్ని ఓడించి సజీవంగా ఉండడానికి కారణం శాపమా లేక వరమా అనేది పురాణాలు క్లారిటీగా వివరిస్తున్నాయి. జీవన మరణ చక్రాలను ఓడించి ఇప్పటికీ బతికి ఉండడానికి రీజన్ ఏంటి? అసలు ఎందుకోసం బ్రతికి ఉన్నాడు ఈ హనుమాన్? ఒకవేళ బ్రతికి ఉంటే ఇప్పుడు ఎక్కడ, ఏ రూపంలో ఉండి ఉండొచ్చు? ఇంతవరకు ఈ మహాకాయుడు ఎందుకు ఎవరికి కనిపించలేదు? ఒకవేళ ఎదురుపడి కనిపిస్తే ఏమవుతుంది? ఓం సూరాయ నమః. సత్యయుగం నుండి కలియుగం వరకు జీవించి ఉన్న ఈ హనుమంతుని గురించి పూర్తిగా తెలుసుకుందాం. రామాయణ కథలో నిజమైన హీరో రాముడు, కానీ అందరికీ ఇష్టమైన క్యారెక్టర్ హనుమంతుడు. మన సంస్కృత శ్లోకాలలో 7 చిరంజీవులలో హనుమాన్ పేరు కూడా ఉంటుంది. శ్రీరాముడు తన అవతారాన్ని వదిలి వెళ్లిపోయినా ఇంకా హనుమంతుడు ఎందుకు ఉన్నాడు? శ్రీరామనామాన్ని తన జీవితంగా బ్రతికే ఈ అంచి శ్రీరాముడు అవతారాన్ని చాలించిన తర్వాత కూడా ఇంకా సజీవంగా ఉండడానికి కారణం విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసమేనని, ఈ బ్రహ్మాండం అంతరించే వరకు ఉండాలి అన్నది ఈ ఆంజనేయుడు కథ. ఓం దీనబంధువే నమః. రామాయణ కథ ప్రకారం రామాయణంలోనే ఈ ప్రశ్నకు సమాధానముంది. రావణుడు సీతను చెరపట్టి లంకకు తీసుకువెళ్లినప్పుడు సీతాదేవి కొన్ని నెలల పాటు శోకంలో ఉంటుంది. ఆ సీతాదేవి బాధను హనుమంతుడు తనతో తీసుకువచ్చిన రాముని సందేశం అయిన ఉంగరాన్ని చూపించి ఇచ్చి తన శోకాన్ని తొలగిస్తాడు. ఈ ఆనందంలో సీతమ్మ హనుమంతుడిని ఈ బ్రహ్మాండం అంటే ఈ భూమి అంతరించే వరకు చిరంజీవిగా ఉంటావు అని దీవిస్తుంది. అలా హనుమంతుడు చిరంజీవిగా ఉన్నాడని రామాయణ కథ ఆధారంగా తెలుస్తోంది. ఓం సంజీవన గాహర్త్రే నమః. మరొక ఇతిహాసం ప్రకారం హనుమంతుడు తన చిన్న వయసులో ఆకాశంలో ఉన్న సూర్యుడిని తినే ఫలము అనుకోని సూర్యుని దగ్గరకు ఎగురుకుంటూ వెళ్లి సూర్యుడిని తినడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమానుపై దాడి చేసి గాయపరుస్తాడు. అలా గాయపడిన హనుమంతుడు స్పృహ కోల్పోతాడు. అలా స్పృహ కోల్పోయిన హనుమంతుడిని చూసిన వాయుదేవుడు కోపంతో మొత్తం బ్రహ్మాండ లోకాన్ని స్తంభింపచేస్తాడు. అలా చేయడంతో గాలి లేక భూమిపై మనుషులు, జంతువులు ఒక్కసారిగా మరణానికి దగ్గరవుతారు. అప్పుడు బ్రహ్మ మరియు అందరు దేవుళ్ళు ప్రత్యక్షమై జరిగిన విషయం తెలుసుకుని హనుమంతుడికి సజీవంగా ఉండే చిరంజీవత్వ వరాన్ని ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మాండం అంతరించే వరకు చిరంజీవిగా ఉంటావు అని దీవిస్తారు. ఇలా రామాయణంలోనే కాదు, మహాభారతంలో కూడా హనుమంతుడి పాత్ర ఉంటుంది. మహాభారత యుద్ధ సమయంలో భీముడికి ఈ పావన పుత్రుడు దర్శనమిచ్చి యుద్ధం చేయడం గురించి మార్గనిర్దేశనం చేసి ముందుకు నడిపించాడు. అలానే కలియుగంలో తులసిదాసుకు రామాయణ పూర్తి కథను హనుమంతుడే వివరించినట్లు చెప్తారు. ఇక రామచరిత మానస్ కవిత రచన ఈ చిరంజీవి వల్లే జరిగింది అంటారు. అందుకే హనుమాన్ చాలీసా కూడా రచించగలిగాడు తులసీదాస్. ఇక ఈ లోకం అంతరించే సమయంలో కల్కి అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి కలిమి అంతం చేసే సమయంలో తోడుగా ఉండడానికి ఎదురు చూస్తున్నాడట ఈ రామదూత. ఓం దృఢవ్రతాయ నమః. ఇక ఎంతో పవర్ఫుల్ అనుకొని తనకు తాను భావించిన సుదర్శన చక్రాన్ని మింగేసి తన నోటి లోపల ఉంచుకుంటాడు. అలా సుదర్శన
సుదర్శన చక్రానికి ఉన్న ఆ భావాన్ని తీసివేశాడు. అలానే చాలా వేగంగా వెళ్లగలను అనుకునే గరుత్మంతునితో తనకంటే ముందుగా వెళ్లి తనకున్న అహంకారాన్ని తీసివేస్తాడు. అలానే అర్జునుడితో పోటీపడి తన బలాన్ని నిరూపించుకుంటాడు. ఇలా హనుమాన్ తన బలంతో ఎన్నెన్నో విజయాలను పొందాడు. అలానే ప్రశాంతతకు మారుపేరు ఈ హనుమంతుడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ రామనామంతో ఆ పర్వత శ్రేణిలో కొలువు తీరి సజీవంగా ఉన్నాడు. ఇది హనుమంతుని సజీవ సాక్ష్యాలు ఇప్పటికీ ఎప్పటికీ. ఓం ఆంజనేయ నమః. మన హిందూ సంప్రదాయాల గురించి తెలుసుకుని అనేక మందికి తెలియచేద్దాం. మన మతాన్ని ప్రేమిద్దాం, మరొకరి మతాన్ని గౌరవిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం, మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, మన ధర్మక్షేత్రాన్ని నిలబెడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సంస్కృతి సంప్రదాయాలను పాటిద్దాం, సనాతన ధర్మాన్ని నలుదిక్కులా వినిపిద్దాం, హిందూ ధర్మాన్ని కాపాడుదాం, మన ధర్మక్షేత్రాన్ని నిలబెడదాం.